go, lose control, slip inside and let. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ చింటూ బ్లాగ్స్. యాక్చువల్లీ ఈ బ్లాగ్ ఎప్పుడో షూట్ చేసినాను, లైక్ బిఫోర్ న్యూ ఇయర్. సో ఈ బ్లాగ్ అన్ని క్లిప్స్ ఒక స్టోరీ రూపంలో మీకు చూపించబోతున్నాను. December 27th ఇంకా లైక్ మనము న్యూయార్క్ నుంచి నేను బాస్టన్కి అయితే ట్రావెల్ చేశాను అనమాట. సో ఫస్ట్గా న్యూయార్క్లో నేనున్న ప్లేస్ నుంచి లైక్ పోర్ట్ అథారిటీ బస్ టెర్మినల్కి వెళ్ళేసి అక్కడ నుంచి బాస్టన్కి బస్ ఎక్కాను. సో ఆ క్లిప్స్ ఇప్పుడు మీకు చూపించబోతున్నాను. అండ్ బాస్టన్లో లైక్ ఇంకా లైక్ న్యూ ఇయర్ వరకు అన్నీ చూసిన ప్లేసెస్ అన్నీ నేను అన్ని క్లిప్స్ యాడ్ చేసి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. సో మీరు కానీ నా ఛానల్ కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ప్లీజ్ డూ హిట్ ద లైక్ బటన్, డూ కామెంట్, డూ షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు చింటూ బ్లాగ్స్. అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలనుకుంటే ఇక్కడ అవ్వచ్చు. నేను నా ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది ఇక్కడ మెన్షన్ చేస్తాను. యూ గైస్ క్యాన్ ఫాలో మీ ఆన్ మై ఇన్స్టాగ్రామ్ అండ్ హియర్ ఈస్ మై ఐడి. సో పోర్ట్ అథారిటీ న్యూయార్క్ సో బస్ టెర్మినల్కి అయితే వచ్చేసామన్నమాట. అండ్ ఇక్కడ నుంచి ఇంకా అది బాస్టన్కి ఇంకొక బస్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి. సో ఇది మన బస్ బోర్డింగ్కి అయితే ఇంకా హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది. అండ్ ఇదే అనమాట లైక్ మనం వెళ్ళాల్సిన గేట్ 69. అండ్ ఇదే బస్సు బాస్టన్కి. సీ యూ న్యూయార్క్. న్యూయార్క్లో బాగానే ఒక లైక్ 10 days అయితే ఉన్నాం కాబట్టి బాగానే ప్లేసెస్ అయితే కవర్ చేసాము. ఇంకా రిమైనింగ్ ప్లేసెస్ ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు పక్క కవర్ చేయాలి. అండ్ మొత్తానికి అయితే న్యూయార్క్ ట్రిప్ అలా జరిగింది. యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే నాది రిటర్న్ ఫ్లైట్ టికెట్ కూడా న్యూయార్క్ నుంచే ఉన్నింది, సాక్రమెంటో కాలిఫోర్నియాకి. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు బాస్టన్కి అయితే వెళ్తున్నాము ఆల్ ఆఫ్ సడన్. అండ్ ఇప్పుడు నా రిటర్న్ టికెట్ కూడా ఇంకా బాస్టన్ నుంచే చేసేసుకున్నాను, ఫ్లైట్ బాస్టన్ టు సాక్రమెంటో అది. సో న్యూయార్క్ నుంచి బాస్టన్కి అయితే ఎగ్జాక్ట్ 4.5 hours అయితే పడుతుంది ఇట్లా రోడ్ వేస్. అండ్ మోర్ ఓవర్ మనం యూఎస్లో ఇట్లా బస్సులో ఎప్పుడు ట్రావెల్ చేయలేదు కాబట్టి అది కూడా ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతుంది. అందుకే ఇంకా బస్కి అయితే బుక్ చేసుకున్నాను న్యూయార్క్ నుంచి బాస్టన్కి. ఈరోజు ఇది వెదర్ అయితే చాలా బాగుంది. అంతా లైక్ మార్నింగ్ నుంచి అంతా క్లౌడీగా అట్లా లైట్గా సో అది డ్రిజిల్ అవుతూ రెయిన్. లైక్ ఫైనల్లీ ఇది బాస్టన్కి అయితే ఎంటర్ అయిపోయామన్నమాట. అండ్ ఇప్పుడు ఇంకా బాస్టన్ ఇది సౌత్ స్టేషన్లో దిగేసి అండ్ అక్కడ నుంచి లైక్ మా ఫ్రెండ్ వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఇంకా ఇక్కడ ఇది సౌత్ స్టేషన్ నుంచి ఇంకా లైక్ వాళ్ళ ప్లేస్కి అయితే ఇంకొక ట్రైన్ అయితే తీసుకోవాలి. ఇంకా ట్రైన్లో వాళ్ళ ప్లేస్కి అయితే వెళ్ళిపోదాం. ఇది ఫైనల్లీ వాళ్ళ డెస్టినేషన్కి అయితే వచ్చేసాము ఆఫ్టర్ 5 hours. ఇంకా ఇక్కడే అది దగ్గరలో ఒక ఇస్కాన్ టెంపుల్ ఉందంటే
వెళ్తున్నాము. సో బేసిక్గా నేను ఇండియా నుంచి వచ్చినప్పటి నుంచి ఒక టెంపుల్కి కూడా వెళ్ళలేదు. మేము ఉండే ప్లేస్లో అసలు టెంపుల్ వెళ్ళలేదు. సో అందుకు ఇది టెంపుల్కి అయితే వచ్చేసాం. వీళ్ళ అపార్ట్మెంట్ లొకేషన్ అయితే సెట్ ఉంది. అది జస్ట్ వీళ్ళ ప్లేస్ నుంచి 5 minutes అవే కాలేజ్, అండ్ అపార్ట్మెంట్ వెనకాల ఇది ఓషన్. అంతా లైక్ లొకేషన్ కూడా చాలా బాగుంది. సో ఇది ఫైనల్లీ న్యూ ఇయర్ అనమాట. ఇంకా ఇక్కడ బాస్టన్లో ఒక ప్లేస్లో ఇది లైక్ ఫైర్ వర్క్స్ ఉంటే ఇంకా ఈ ప్లేస్కి అయితే వచ్చేసాము. Puja, he asked అపార్ట్మెంట్ వెనకలే ఒక చిన్న బీచ్ ఉంది. సో ఇంకా అది బీచ్లో కొంచెం సేపు అట్లా టైం పాస్ చేసేసి, యాక్చువల్లీ బాస్టన్లో క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ ఆల్సో టెంపరేచర్ మొత్తం మైనస్లలోనే. అసలు అది ఆ గ్లౌజులు వేసుకున్నా ఆగట్లే చలికి. సో ఫైనల్లీ స్నోని అయితే ఫస్ట్ టైం చూస్తున్నాను లైఫ్లో. అండ్ ఎలాగో నేను బాస్టన్కి వచ్చినప్పుడే స్నో పడుతుంది. లైఫ్లో ఫస్ట్ టైం స్నోని చూస్తున్నాను. చాలా ఎక్సైటింగ్ ఉంది. ఇప్పుడే బాస్టన్లో ఉన్నాను కాబట్టి ఈరోజు బాస్టన్లో స్నో స్ట్రామ్ ఉంది. ఇదన్నమాట. ఇప్పుడైతే స్నో హెవీగా పడుతుంది. ఇప్పుడే ఇంకా లంచ్కి బయటకు వెళ్తున్నాం. See you.
బాస్టన్లో చేసుకున్నాము. అక్కడ ఏంటంటే లైక్ బాస్టన్లో అది లైక్ ఫైర్ వర్క్స్, సో ఇది ఫైర్ వర్క్స్ పెట్టారు. ఇంకా అదే ఆ ప్లేసెస్ అన్నీ ఆ రోజు లైక్ విజిట్ చేసాము. అండ్ ఇలా లైక్ టోటల్ లైక్ 1 month ట్రిప్ ఇలా జరిగింది. న్యూయార్క్ వచ్చాను యాక్చువల్లీ. న్యూయార్క్లో కొన్ని రోజులు ఉండేసి ఆల్ ఆఫ్ సడన్ మళ్ళీ బాస్టన్కి ప్లాన్ మారింది. సో న్యూయార్క్ కవర్ చేశాను అండ్ ఆల్సో ఈ బ్లాగ్లో బాస్టన్ కూడా కవర్ చేశాను. అండ్ ఇలా లైక్ నా ఫాల్ ట్రిప్ ఈ 2 cities కవర్ చేశాను. మీ అందరికీ ఈ బ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. I hope to see you guys in my next vlog. And yeah, thanks for watching. See you.